ఓం శ్రీమహాగణాధిపతయే నమ. ఓం శ్రీమహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః కంసఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतम्. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తన్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన భగవద్గీతలో కర్మయోగంలో అంటే 3వ అధ్యాయంలో 30వ శ్లోకం వరకు భాష్యం చెప్పుకోవడం అయింది. ఇది యాక్చువల్లీ మన జీవితానికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఉపదేశం. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉండొచ్చు, కానీ మనకి సరిపడేటటువంటి ఒక్క శ్లోకంలో నేను ఏం చేయాలో చెప్పబోయా మహానుభావ అని అంటే ఈ ఒక్క శ్లోకం చాలండి, 30వ శ్లోకం చాలండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సమస్తమైన కర్మలని కూడా, అన్ని కర్మలని కూడా నా యందు నిక్షేపించి, అంటే వివేకవంతమైనటువంటి ఆలోచనతోటి
నా నా మీద భారం అంతా నా మీద వదిలిపెట్టి ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా, ఏ రకమైనటువంటి ఆసక్తులు లేకుండా ఎవడైతే జీవితాన్ని గడుపుతాడో వాడు అద్భుతమైనటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడయ్యేవాడు అని అక్కడికి ఎక్కడ అన్ని రకాల పనులు ఏ పని చేస్తున్నా ఆయన యందు డిపాజిట్ చేయడం. సన్యాసి అంటే అక్కడ ఉంచేయడం. అలా చేసి దాంతో చేయగా వస్తుందంటే వివేకం వస్తుంది. ఏ పనులు చేయాలి, మొట్టమొదటి ఏ రకమైన పని అయినా సరే ఆయనదే నిక్షేపం చేస్తుంటే తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాసెస్సే నిన్ను తీసుకెడుతుందయ్యా. అందులో అధ్యాత్మ చేతస అనే మాట ఏమిటంటే వివేకం వస్తుంది. ఏది చేయవలసిన పని, ఏది చేయకూడని పని. ఆ రెండు తెలిసాక ఇంకా చేయకూడని పని ఎందుకు చేస్తూ ఉంటాం అసలు? ఆసక్తి తగ్గిపోతుంది దాని మీద. ఇంకా చేయవలసిన పని ఏందే అంటే విధించబడినటువంటి కర్మల ఏందే మనసు లగ్నం అవుతూ ఉంటుంది. అది చేస్తున్నప్పుడు అందులో కూడా ఇంకా పని చేస్తుంటే మనకి ఏంటంటే ఈ పని చేస్తే నాకేమిటిట అంటే ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. చేయగా నీకు కూడా అదే కోరిక, అదే సమస్య వస్తుంటే చాలేదు ఇంక ఈ కోరికలు నడకుండా చేద్దాం ఒక్కసారైనా. నిరాశీ నిర్మమ. ఎప్పుడైతే ఓ పని మామూలుగా సామాన్యం మనం అందరూ కూడా అయితే ఓ పని చేస్తూ ఉంటామో, ఇన్వాల్వ్ అయిపోతామో, ఎస్ ఇది నాది, ఈ ఫలితం నాకు రావాలి, ఈ పని నేను చేస్తున్నాను, ఈ ఫలితం నాకు రావాలి అని అక్కడ ఆశతోటి కర్మఫలం యందు ఆసక్తితోటి రెండు చేస్తూ ఉంటాం. కానీ చేయగా ఆ రెండు కూడా పోతాయ్యా. అది అలా డెవలప్ చేసుకో. కోరికలు లేకుండా పని చేస్తుంటావు, ఆటోమేటిక్ నీ పనులు అవుతూ ఉంటాయి. నీకేం కావాలి? పని అవుతుంది. నువ్వు ఇది చేద్దాం అనుకుని బయలుదేరక్కర్లేదు, ఆటోమేటిక్గా పని అవుతుంది అది. నిర్మమ భూత్వ. ఇది నాకు కావాలి అని అనుకోకు నువ్వు. ఆటోమేటిక్ నీకు కావాల్సి వస్తే ఆయన చూస్తాడు నీకేం కావాలో. అలా చేసి యుద్ధ చేస్తూ అక్కడ అర్జునుడికి కనుక నువ్వు యుద్ధం చేయవయ్యా, విగత టెన్షన్ లేకుండా యుద్ధం చేయవయ్యా అక్కడ చెప్పిందండి. మనకి టెన్షన్ లేకుండా మీ జీవితాలు గడుపుకోండి అని చెప్పేటువంటి గొప్ప వాక్యం అమ్మా ఇది. దీంతో ఇంకా నాకు ఎప్పుడైతే కోరికలు లేవో అది ఫెయిల్యూర్ అనే క్వశ్చన్ రాదు. ఇది అవ్వలేదు, ఇది ఎవరైనా సరే పట్టుదల ఇలాంటివి రావు. ఎప్పుడైతే ఇది నేను ఇంత ఈ వచ్చే ఫలితం నాకే కావాలి అనుకోలేదో అది మీరు సేవాభావంలోకి మారిపోతుంది. మనకి ఈవేళ సేవా కార్యక్రమాలు కొన్ని వందల రకాలు, కొన్ని వేల రకాల కార్యక్రమాలు మహానుభావులు ఏర్పాటు చేశారు. అందులో చేస్తుంటే ఇది నాకు కావాలి నాన్న కోరుకుని చేస్తున్నారా? ఐఏఎస్ పాస్ అయినటువంటి వాడు పగిదుళ్ళు అన్ని క్లీన్ చేస్తుంటారు కొన్ని క్షేత్రాల్లో వాళ్ళు. వాళ్ళు సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్. అది ఏ అనుకోరు వాళ్ళు. ఇది నా కర్తవ్యం అనుకుని చేస్తున్నారు వాళ్ళు. అది మనం చాలా నీచాతి నీచాలు అనుకునే ఏ పని అయితే ఉందో ఆ పనిని కూడా వాళ్ళు ఇది సేవాభావం. ఏ పని నా పైవాడు చెప్పారో ఆ పని చేస్తాను అంతే. అది నేర్చుకోవడం మనకి సేవా కార్యక్రమాల ద్వారా ఈ రెండు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. అటువంటి సేవా కార్యక్రమాల్లో మనం అలవాటు చేసుకుంటూ ఉంటే పని చేయడం ఇంకా ఎంతసేపు శరీరం అనుమతిస్తే అంతసేపు చేస్తూ ఉండడమే. అలాగే జీవితాన్ని గడిపి ఎంతమంది పెద్ద పెద్ద మనకి పుట్టవర్తిలోనో లేకపోతే షిరిడిలోనో లేకపోతే ఇంకో క్షేత్రాలను ఋషికేశ్లోని ఎంతమంది కాశీలో కానీ ఎలా ఉంటారండి వాళ్ళు? ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు ఉండొచ్చు, అక్కడికి వెళ్ళాక సింగిల్ రూమ్లో ఉంటారు వాళ్ళు. ఏమైనా మరి ఇంత ఆశ్రమం కావాలని అనుకోలేదా? అక్కర్లేదు అనుకున్నారు అదే వాళ్ళు. చాలు కాశీలో ఉంటే చాలు. కాశీ అంటే చాలు, కాశీవాస ఫలం వస్తుంది మనకు కూడా చెప్పేశారు. ఇలాగ మన కాలం వినగా మనకు కూడా కొన్నాళ్ళు ఉండొద్దాం అని ఈ రకంగా ఆ ప్రాసెస్లో ఉండగానే మన మనస్సులోను మన ఆలోచన విధానంలోనూ తేడా వచ్చేస్తుందండి. దాని లక్షణం అది. అది చివరికి ఏమిటంటే మన మోక్ష మార్గంలో దృఢమైనటువంటి మార్గంలో మనం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అని అలా చెప్పి తర్వాత అందుకుంటాడండి ఆయన. ఇది అయిన తర్వాత నెక్స్ట్ శ్లోకంలో వెళదాం. ఇక్కడ చూడండి. యదేతత్మతం కర్మ కర్తవ్యం ఇది సప్రమాణం ఉక్తం తత్తథా ఏ మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. పదవిభాగం చూడండి. ఏ మే మతం ఇదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. గురుగారు ఫాంట్ కొద్దిగా పెంచండి. సరే పెంచుతాను. ఏ కనిపిస్తుందా బాగా? ఇప్పుడు బాగానే ఉందండి.
అలాగే సార్. కనపడిందండి. అలాగే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ యదేతత్ మతం యదేతత్ మతం, ఈ ఆలోచన ఎవరిది ఆలోచన? ఆయనది. ఈ పద్ధతి అందులో ఏం చెప్తున్నాడు? కర్మ కర్తవ్యం, పని చెయ్యడమే నీ కర్తవ్యము. ఇది సప్రమాణం ఉక్తం, ఉదాహరణలతోటి ప్రమాణంగా చెప్పాడు ఆయన. సప్రమాణం, ప్రామాణికమైనటువంటి మాటని ఇక్కడ చెప్పడం జరిగింది. అటువంటి తత్తథ, ఎవరైతే ఈ విధంగా ఈ ఆలోచన విధానాన్ని ఎవరైతే నిత్యం అనుష్ఠానం చేస్తూ ఉంటారో, అంటే ఎవరైతే ఏ మానవులైతే ఈ పద్ధతిలో నడుస్తూ ఉంటారో, జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారో, వాళ్ళు ఎలా శ్రద్ధావంత, శ్రద్ధతో ఉండాలి. ఏదో ఓ రోజు చేసేసి అయిపోయింది అలా కాదు. శ్రద్ధ అంటే రోజు చేయవలసిన కానీ రోజు చేయడమే, మెకానికల్గా చేయండి ఆ సేవాభావాన్ని. అనసూయంత, వాడు నాకంటే ఎక్కువగా చేస్తున్నాడు, నాకు తక్కువగా ఉన్నాడు, ఈ అసూయలు లేకుండా. అంటే పక్కవాడు ఎప్పుడైతే ఉన్నామో మనలాంటి వాడు చాలామంది ఎప్పుడు ఉంటూ ఉంటారు, వెంటనే వాడితో కంపారిజన్ వచ్చేస్తుంది. అక్కడ శ్రద్ధ కలిగి అసూయ లేకుండా, అంటే ఏది ఉండాలి ఏది ఉండకూడదు అండి చెప్పాడండి. శ్రద్ధ ఉండాలి, అసూయ ఉండకూడదు. అలా ఉంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు కర్మల నుండి విముక్తులు అవుతారు. అంటే కర్మబంధముల నుండి విముక్తి అవుతారు. అంటే కర్మబంధం నుంచి విముక్తుడు అవడమే మోక్షం. అంటే మోక్షంలో చేరతారు, మోక్ష మార్గంలో ఉంటారు వాళ్ళు. ఇది మనకి ఇక్కడ స్థూలంగా భావం. భాష్యం ఏం చెప్పారో చూద్దాం. ఏ మే మతం అని ఉందండి. ఎవరైతే మే మదీయం ఇదం మతం, ఇది నా అభిప్రాయం. మతం అనే మాట అభిప్రాయం, ఆలోచన. ఇది నా ఆలోచన, అంటే పరమేశ్వరుని యొక్క ఆలోచన. అది మే మదీయం ఇదం మతం, ఎవరైతే నాకు సంబంధించినటువంటి నేను ప్రతిపాదన చేసినటువంటి ఈ మతాన్ని, ఈ ఆలోచనని అనుతిష్టంతి, అనువర్తంతే, అనుసరించి ప్రవర్తిస్తారు. అనువర్తంతే అంటే అను అనే మాట ఇప్పుడు అనుసరించి, వర్తంతే ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఎవరైతే నేను చెప్పిన మాటని, నా ఆలోచన ఎవరైతే అలా జీవిస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళు? మానవాహ, మనుష్యులు. మిగతా క్రిమికీటకాదు ఇవంతా భగవద్గీత వర్తించదండి, మనకే వర్తిస్తుంది ఇది. మానవాహ మనుష్యా శ్రద్ధావంత, శ్రద్ధధాన, శ్రద్ధ కలిగి, అనసూయంత, అసూయ లేనటువంటి వాళ్ళు పక్క వాళ్ళే కాదుటండి. చాలా గొప్ప విషయం ఏంటంటే, మయి గురవు వాసుదేవే అకురత, దేవుణ్ణైన నా మీద కూడా అసూయపడి వాళ్ళు ఉంటారయ్యా. ఆ పని మాత్రం చేయకండి. నన్ను చూసి అసూయ పడకండి. ఈ మాట ఎక్కడైనా ఈ ఆలోచన ఎలా వస్తుందండి? అసలు వస్తుందండి, కొన్ని సందర్భాల్లో వస్తుందండి. ఇది ఎక్కడొచ్చింది? మహాభారతంలో వచ్చిందండి. ఎక్కడొచ్చింది? దుర్యోధనుడికి వాళ్ళకి వచ్చిందండి. చూడండి, వాళ్ళు ఇందులో మొత్తాన్ని కూడా ఆపోజిట్ కండిషన్. ఎవరైతే ఈ మతాన్ని అనుసరిస్తారో అని చెప్పాడు. ఎలాగా? శ్రద్ధావంతులై, అసూయ లేకుండా. అంటే అసూయ మై గురవు వాసుదేవే అకురంత. శ్రీకృష్ణ పరమాత్మ అంత చక్కటి మాట వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ బుర్రకి ఎక్కవలసింది పోయి ఆయన్ని జైల్లో పెడదామనే దుర్మార్గపు ఆలోచన వచ్చిందండి వాళ్ళకి. ఆయన గురించి వాడు తెలియదని అనుకోకండి, అందరికీ తెలుసును. ఆ దుష్ట చతుష్ట నలుగురికి తెలుసును. కృష్ణుడు సామాన్యుడు, కృష్ణుడిని ఇప్పుడు అంటానండి, కృష్ణుడు సామాన్యుడు కాదు, కృష్ణ పరమాత్మ అతను. ఆ విషయం వాళ్ళకి తెలుసును అది అసూయ చేసి ఆ అసూయలో పరాకాశ జైల్లో పెడదామని ఆలోచన వెళ్ళారండి వాళ్ళు. కృష్ణ పరమాత్మను బంధిద్దామని ఆలోచనలకు వెళ్ళారు వాళ్ళు. అలా మాత్రం చేసుకోకండి. తేపి ఏవం, అలా కనుక మీరు అసూయ పడకుండా నా ఎడల ఉంటే, ఏవం భూత కర్మభి ధర్మాఖ్యై, ఈ అధర్మాఖ్యై. కర్మ అంటే ఏంటంటేట చేసే పని. ఆ పని ధర్మకర్మ కావచ్చు, ధర్మాత్మకమైనటువంటి పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. పాపం ఎప్పుడు వస్తుందండి? అధర్మాన్ని చేస్తే పాపం వస్తుంది. అంచేది ఇక్కడ రెండు రకాలు వేసాడండి. ధర్మాధర్మ ఆఖ్యై, ధర్మము అధర్మము అను పేర్లు కలిగినటువంటి కర్మల చేత. అంటే ఏంటనమాట? ధర్మం అంటే పుణ్యం వచ్చేటటువంటి కర్మల నుండి, పాపం వచ్చేటటువంటి కర్మ నుండి. కర్మ అంటే కర్మఫలము నుండి, అంటే పుణ్యఫలము నుండి, పాప ఫలము నుండి ముచ్యంతే వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఈ రకంగా రెండు లక్షణాలు ఏమిటి కలిగి ఉండాలి, ఏది కలిగి ఉండకూడదు?
శ్రద్ధ కలిగి ఉండాలి, అసూయ కలిగి ఉండకూడదు. ఆ రెండు లక్షణాలు పెట్టుకుని ఎలా జీవించాలి, నేను చెప్పినట్టుగా చేయించాలి, ఇంకేం అక్కర్లేదు. ఎంత సింపుల్గా చెప్పాడో చూడండి ఆయన. మన ఆచరణ ఇంక మన ఇష్టం. 5 నిమిషాల్లో మనకి మోక్షం కావాలన్నా వస్తుంది, లేదు కొన్ని కోట్ల జన్మలు ఇచ్చినా మోక్షం రాకుండా ఉండాలన్నా ఇందులో ఏదో ఒకటి మనం వదిలేసినా రాదు అని అలాగే చెప్పుకొచ్చినటువంటి గొప్ప శ్లోకం అండి ఇది. అలాంటి వాళ్ళు కూడా అయితే ఎవరి యందు మయి గురవు వాసుదేవి, ఇక్కడ మయి వాసుదేవి అనలేదండి. ఈ గురవు గురువునైనటువంటి గురువు ఎంచేత భగవద్గీతను ఉపదేశిస్తున్నాడు ఆయన జగద్గురు అండి. అది జగద్గురునైనటువంటి ఆ జగత్తని ఆయన వేసుకోలేదు కృష్ణ పరమాత్మ. గురవు అనే మాట శంకరాచార్యులు గారు రాస్తున్నారు. సామాన్యులు కాదు, కృష్ణ పరమాత్మ జగద్గురు ఆయన. ఆయన ఎండు కూడా అసూయపడేవాడు ఉన్నారు. శిశుపాలుడు లేడు, వాడి జీవితం అంతా అసూయతోడు గడిచింది వాడికి కృష్ణ పరమాత్మ ఏళ్ళ. దుర్యోధనుడు లేడు, జరాసంధుడు, వీళ్ళు కొంతమంది ఉన్నారండి శ్రీకృష్ణ పరమాత్మ కాలంలో ఆయన్ని చూసి అసూయపడినవాళ్ళు. మనకి లేనంటే అతను చిన్న గొల్లాళ్ళ ఇంటో పెరిగాడు, ఇంకోటి ఇంటో పెరిగాడు, జైల్లో ఉన్నవాడు ఇంటో పుట్టాడు, మనకంటే చాలా హీనుడు. ఇలాగ వాళ్ళు ఎప్పటికప్పుడు అతన్ని నిందాత్మకమైనటువంటి మాటలతో జీవితం అంతా గడుపుకున్నారు వాళ్ళు. అలా లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పుణ్య పాప ఫలములతోటి ప్రమేయము లేకుండా వాళ్ళు బయటపడతారు అని అక్కడ గొప్పగా చెప్పాడండి. అపూర్వంత ఈ రకంగా చేసుకుంటూ వాళ్ళు ఉంటే, అంటే శ్రద్ధతో కలిగి చేసుకుంటూ అసూయ లేకుండా కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మోక్ష మార్గంలో ఉంటారు వాళ్ళు అని చెప్పి, అయితే ఆపోజిట్ కండిషన్ చెప్తున్నాడు. ఏ త్వే తదభ్యసూయంత నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతస. ఇప్పుడు ఇందాకటి శ్లోకానికి దీనికి ఉదాహరణకి ఇందాక నేను అక్కడ అక్కడ కాదండి, ఆ ఉదాహరణ ఇక్కడ చెప్పి ఉండవలసింది. అక్కడ ఎవరిని చెప్పి ఉండాలంటే పాండవులు చెప్పాలండి. పాండవులు చెప్పి ఉండాలి. అనేక మంది మహానుభావులు ఆయన అనుసరించేటువంటి ఎవరైతే నా మతాన్ని అనుసరిస్తారో, అర్జునుడే కృష్ణ పరమాత్మ అంతా చెప్పేసింది, నేను చెప్పవలసి చెప్పేసి నేను ఇష్టం అన్నాడు. నువ్వు చేసి యుద్ధం చేస్తే చేయి, లేకపోతే లేదు. యథేచ్ఛది తథా గురు, నీకు ఏది ఇష్టం అప్పుడు నువ్వు చెప్పిందే చేస్తానయ్యా. నష్టో మోహ స్మృతి లబ్ధ, నాకు మోహం అంతా పోయింది, ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, జ్ఞానం వచ్చింది, నువ్వు చెప్పింది నేను చేస్తాను. ఆ రకంగా ఇక్కడ వాక్యాన్ని పూర్తి అన్న ఎవరంటే అర్జునుడి యొక్క ఆఖరి వాక్యం అండి. భగవద్గీతలో ఆఖరి వాక్యాలు వాక్యం. కృష్ణ పరమాత్మ చూపించాడు. ఆయన నేను అవలేదే దేవుడిని, ఇతను అర్జునుడైనా అసూయపడ్డా? లేదు. శ్రద్ధ కలిగి ఉన్నాడు, అంటే గురువాక్యం నుండి శ్రద్ధ కలిగి ఉండుట అది చేశాడు. పరమాత్మ ఆయన చెప్పాడు, నేను సామాన్య ఆయన మాట నేను ఆయనకి నాకు పోరిగేట వదిలేదు. ఆయన అసూయపడలేదు. ఇది అర్జునుడికి ఉదాహరణ ఈ శ్లోకం అండి 31. దుర్యోధనుడికి వాళ్ళకేమో నెక్స్ట్ 32 వాళ్ళ ఉదాహరణ అండి. ఏ త్వేతదభ్యసూ 10వ భాగం చేద్దాం. ఏ తు ఏతత్ అభ్యసూయంతః న అనుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతస. ఇక్కడ సంధుల్లో ఈ పదం చూడండి. విమూఢాంస్థాన్లో సకారం ఎలా వచ్చింది? 10వ భాగం చేసి విమూఢాన్ నకార పొల్లు, నకార పొల్లికి పక్కన తకారం వస్తే ప్లస్కి మధ్యలో ఆ ప్లస్ తీసేసి సకారం వస్తుందండి. విమూఢాంస్థాన్ ఎడం పక్కన ఉండేటటువంటి పొల్లిపోయి పూర్ణానుస్వరం అవుతుంది. ఆ రైట్ సైడ్ ఉండేటువంటి తకారం కింద ముందర దానికంటే సకారం కిందకి ఆ తకారం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అభ్యసూయంత అసూయ పడుతూ ఉంటారో, ఎవరైతే నేను చెప్పిన మార్గాన్ని అనుసరించారో వాళ్ళు శుద్ధ తెలివి తక్కువ వాళ్ళే. సర్వజ్ఞాన ఏ రకమైన తెలివితేటలు ఉన్నాయని అనొద్దు. ఏమాత్రం ఏ రకం తెలివితేటలు కూడా లేనట్టే. వాళ్ళ జీవితంతో వేస్ట్ చేసుకున్నారయ్యా వాళ్ళు. వేస్ట్ ఫెలోస్ అంటాం సరే. విద్ధి నష్టాన్ అచేతస. వేస్ట్ ఫెలోస్ అంటే వాళ్ళ జీవితంతో కూడా వ్యర్థం చేసుకున్నారని. అదే ఐడెంటికల్ అండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే. దీని భాషను చూద్దామండి. ఏతు తద్విపరీత, ఇందాక చెప్పినటువంటి దానికి వ్యతిరేకం. అక్కడ ఏం చెప్పాడు? 3 వాక్యాలు. ఎవరైతే నా మతాన్ని అనుసరిస్తారో, ఎలాగా ఇంకో దానికి 2 క్లాజులు పెట్టాడు. శ్రద్ధ కలిగి ఉంటారో, అసూయ కలిగి ఉండరో అని 3 చెప్పాడండి. అంటే తన మార్గాన్ని ఈ 2 ఉండి మార్గాన్ని అనుసరించాలి. శ్రద్ధ కలిగి ఉండి అసూయ లేకుండా ఉండి ఆయన మతాన్ని అనుసరించాలి, ఆయన చెప్పిన పద్ధతిని అనుసరించాలి. ఇక్కడ ఏంటంటే శ్రద్ధ లేకుండా కానీ అసూయ కలిగి ఉండి కానీ ఆయన మార్గాన్ని అనుసరించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఏతు తద్విపరీత, ఇందాక చెప్పిన పై శ్లోకంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా
విపరీతం అంటే ఆపోజిట్ అని అర్థం అండి. ఏతత్ మమ మతం అభ్యసూయంత, ఈ మతాన్ని నేను చెప్పినటువంటి ఈ మార్గాన్ని అభ్యసూయంత అసూయతోటి నా అనుతిష్టంతి నా అనువర్తంతే, ఎవరైతే అనుసరించరో, అనుసరించంటే అనుష్ఠానము చెయ్యరు. ఇంట్లో కూర్చుని ఆయన బాగానే చెప్పాడు అనుకుంటూ కూర్చుని చెప్పినట్టుగా చెయ్యాలి జీవితాన్ని. మేము ఏమిటి అనుసరించరు? మే మతం, నేను చెప్పినటువంటి నా ఆలోచనని, నా పద్ధతిని, నేను ప్రతిపాదించేసినటువంటి ఈ మార్గాన్ని ఎవరైతే వాళ్ళు ఆచరించరో వాళ్ళు సర్వేషు జ్ఞానేషు వివిధం మూఢాహతే. సర్వజ్ఞాన విమూఢ అనే పదాన్ని వ్యుత్పత్తి రాస్తున్నారండి. సర్వ జ్ఞాన విమూఢ అంటే సర్వేషు, సర్వ అంటే సర్వేషు జ్ఞానేషు, సమస్తమైనటువంటి జ్ఞానములందు కూడా. సర్వజ్ఞానం అయిపోయిందండి. విమూఢ అంటే వివిధం మూఢ, మొదటి వీకి వివిధం, రెండో మూఢకి అంటే మూఢ, రకరకాల తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు. వివిధం, ఎన్ని రకాల తెలివితేటలు ఉంటాయో అన్ని రకాల తెలివి తక్కువదనాలు వీళ్ళకున్నాయి. అంటే ఒక్క తెలివితేటలు లేవు కదా వీళ్ళకి అన్నప్పుడు ఎవరికి కోపం వస్తే అంటున్నాం, ఈ మాత్రం కూడా తెలివితేటలేదు ఎలా బతుకుతారు అని అంటుంటాం సరే, ఎవరిన కోపం వస్తే ఇంటి వాళ్ళని. అలాంటి మాట అండి ఇక్కడ. సర్వేషు ఏ రకమైన తెలివితేటలు లేని వాళ్ళే లెక్క వీళ్ళు. ఏ రకమైన తెలివితేటలు లేవు. అంటే ఏది కావాలో, ఏది అత్యవసరమో అది ఒకటి లేదు, మిగతానే ఉంటే ఉపయోగం ఏంటి అని చెప్పి వాళ్ళు ఉత్త మూఢులు. మూఢుడు అనే పదం మూర్ఖుడు కాదండి, వాడు మూఢుడు, తెలివి తక్కువాడు, స్టూపిడ్ అనమాట. మూఢ అనే పదాన్ని ఇంగ్లీషు స్టూపిడ్. అలాంటి వాడు వీడు. వాళ్ళంటి వాళ్ళు ఏమైనట్టంటే వాడు అన్ని విషయాల్లోనూ తెలివి తక్కువ వాళ్ళు. రెండోది తాన్ విధి నష్టాన్, నాశం గతాన్, సమస్తం పోగొట్టుకున్నారయ్యే వాళ్ళు, సర్వనాశనం చేసుకున్నారయ్యే వాడి జీవితాన్ని, సర్వనాశనం. ఇంకా ఏం చేశా, అచేత సహా, ఆ మాత్రం ఆలోచించడే వీడు. అవివేకిన, ఏమాత్రం ఏది కావాలి, ఏది మనకు ఉపయోగిస్తుంది, ఏది ఉపయోగించదు, ఆ మాత్రం ఆలోచించుకోకుండా దిగాడే వీడు. ఈ జీవితం ఏం చేస్తే మనకి కాస్త సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది అని ఆలోచించకుండా జీవితం సర్వనాశనం చేసుకున్నాడు కదా అని చెప్తూ బాధపడుతూ చెప్పినటువంటి మాట అండి. అలాంటి సందర్భం అది. ఏం చేతంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మకి రాయబారానికి వెళ్ళేప్పుడు పాండవులు, అనవసరం బావా నువ్వు వెళ్ళడం అక్కడికి, వాడు వెండయ్యా, వాడు వెండవాడు, వాడు సంధికి రాడు వాడు అని వాళ్ళందరూ చెప్పారు. ధర్మరాజు అయితే మాకు 5 ఇచ్చినా పర్వాలేదు, ఇంకోటి ఇచ్చినా పర్వాలేదు, ఇలా అయినా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ద్రౌపది ఉంది, ఏమైనా సరే నువ్వు వెళ్ళవలసిందే అని పట్టుబట్టింది ఆవిడ, యుద్ధం అవ్వవలసిందే అని ఆవిడ చెప్పింది. అప్పుడు కృష్ణ పరమాత్మ బయలుదేరే ముందు ఓ మాట అంటే, ఆయన పాండవుల నుంచి బయలుదేరేప్పుడు, అయినను పోయి రావాలి హస్తినకు, అయినా సరే వాడు మాట వినడు అనే విషయం మనందరికీ తెలుసు, అయినా సరే మనం పోయి రావాలి, చెప్పి రావాలి. చరిత్రలో మనం ప్రయత్నం చేయలేదు అనే మాట మిగలకూడదు. ఈ లక్షణాలన్నీ వాళ్ళకి అక్కడ అందరూ భీష్మాదులు చెప్పారు, ద్రోణాదులు చెప్పారు, ఆయన కృపాచార్యుడు చెప్పాడు, ఎంతమంది మహర్షులు చెప్పారండి ఆవేళ. కృష్ణరాయబారం నాడు రాజ్యసభలో హస్తినాపురంలో ఆవిడ ఎలాంటి మహర్షులు వచ్చారండి అక్కడికి. ఆ సభలో కృష్ణ పరమాత్మ ఎలా చెప్తాడో విందామని, ఎలా యుద్ధాన్ని ఆపడం, వాళ్ళ యుద్ధం యొక్క డైమెన్షన్స్ వాళ్ళకి అర్థమయ్యాయి. అత్యంత అక్షమహీన సైన్యమా, ఎంత జీవరాశి, ఎన్ని జంతువులు, అవేం పాపం చేసేవి, ఏం పుణ్యం చేసేవి. లౌకికంగా ఈవేళ ఈ జన్మలో ఎప్పుడో పూర్వజన్మలో చేసి ఆ జన్మ ఎత్తేవి. మనం చేసేటటువంటి క్రౌర కార్యానికి మొత్తం అవన్నీ బలైపోతున్నాయి అని అంటూ, ఆ మాత్రం వివేకం కూడా లేకుండా చివరికి విదురుడు ఒక మాట అంటాడండి, గొప్ప మాట అన్నాడండి. దుర్యోధన, నీకు అంతగా పాండవులతోటి శత్రుత్వం ఉంటే నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? నువ్వు కర్ణుడిని నమ్ముకున్నావు. కర్ణుడిని ఎవరిని చంపాలని గుర్తుపెట్టుకున్నాడు? అతను అర్జునుడిని కొట్టాలని గుర్తుపెట్టుకున్నాడు. వాళ్ళిద్దరికి యుద్ధం పెట్టండి చాలు, తులా యుద్ధం అన్నారు. తులా యుద్ధం, వాళ్ళిద్దరు ఎవరో ఒకడే ఒత్తిడిలో కొట్టుకోమనండి, ఒకడు పోతాడు ఇంకోటి మిగులుతాడు కదా, చాలు. ఎవడు నెగ్గాడు ఆ పార్టీ వాడు నెగ్గినట్టు డిక్లేర్ చేసేద్దాం. ఇంతమంది జీవరాశి పోనే వద్దయ్యా. నువ్వు అర్జునుడు నమ్ముకున్నావు కదా, నువ్వు అర్జునుడు కొట్టడం కోసమని. అంతవరకు నువ్వు భీముడిని కొట్టాలి నువ్వు నిర్ణయించుకున్నావు కదా, కొన్ని ఇష్టం ఎవరో ఒకళ్ళు 1 to 1 కొట్టేసుకోండి. అంతలా స్పష్టంగా అక్కడ సభలో చెప్పిన వాడు అవివేకి. గతాసు చూడండి, నష్ట, సర్వనాశనం అయిపోయింది వర్షం అంతా కూడా. విమూఢ, సర్వజ్ఞాన విమూఢ, ఆఖరిని పోయినోడు వాడే. ఇంకా వాడి దానికి పోవడానికి ఎవరు లేరు, ఇంక మిగలలేదు.
అంత దారుణాతి దారుణమైనటువంటి ప్రక్రియలు పెడతారండి. ఈ పద్ధతులు కృష్ణ మతాన్ని మనం వినకూడదు, శ్రీకృష్ణుడు చెప్పిన మాట మనం వినకూడదు అని నిర్ణయం వచ్చేసి కూర్చున్నారు వాళ్ళు. అసూయ పడ్డారు వాళ్ళు. నిజంగా ఈ వాక్యం యాజ్ ఇట్ ఈజ్గా భారతంలో చివరి వాక్యాలకి మన యుద్ధానికి దాని పర్యవసానాలకి అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి ఇది. ఏమండి తర్వాత ఇప్పుడు ఈ వీళ్ళందరూ కూడా కస్మాత్ పునఃకారణాత్ త్వదీయం. అర్జునుడు మనస్సులో ఒక ఆలోచన రావచ్చు, అయ్యా నువ్వు పరమాత్మవు కదయ్యా, నువ్వు చెప్పినా వాడు వినకపోవడం జరుగుతుందా? నువ్వు పరమేశ్వరుడు చదువుతుంటే అవం దేవుని అని అంటూ ఉంటాం కదా, అలాంటివి ఈ యుద్ధం ఎందుకు ఆపలేవు నువ్వు? అదొకటి. వాళ్ళు ఎందుకు మారయ్యా? నువ్వు అంత లాజికల్గా చెప్తున్నావు కదా, వాళ్ళు ఎందుకు మారరు అసలు వాళ్ళు అని అడుగుతాడేమో అని చెప్పి దానికి కూడా ఆయన సమాధానం చెప్పేస్తున్నాడండి. కస్మాత్ పునఃకారణాత్ త్వదీయం మతం నా అనుతిష్టంతి పరధర్మాన్ అనుతిష్టంతి స్వధర్మంచ నా అనువర్తంతే త్వత్ప్రతికూలా కథం న విభ్యతి త్వచ్ఛాసన అతిక్రమణ దోషాత్. 4 రకాల ప్రశ్నలు వేసి ఉన్నాడండి అర్జునుడు. వేసుకుంటాడేమో అని చెప్పి ఆ 4 ప్రశ్నలకు సమాధానం ఆయన చెప్పుకుంటున్నారండి కృష్ణ పరమాత్మ. మొట్టమొదటి కస్మాత్ పునఃకారణాత్, ఇంకే కారణం మూలంగా వాడు వినరు అని చెప్పాడు కదా, నన్ను అసూయ పడుతూ ఉంటారు, శ్రద్ధ ఉండదు వాళ్ళకి, నన్ను ద్వేషిస్తూ ఉంటారు, ఇవన్నీ చెప్పు. నీ మతాన్ని చూడండి, పునః అంటే పునః కస్మాత్ కారణాత్, తర్వాత ఏ కారణం మూలంగా త్వదీయం మతం, ఇది మొదటి క్వశ్చన్ అండి. ఇది త్వదీయం మతం నా అనుతిష్టంతి. నెంబర్ 1 క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 1, త్వదీయ మతం, నీ మతాన్ని నీ ఆలోచనని నా అనుతిష్టంతి, వాళ్ళు ఎందుకు అంగీకరించరు, అనుష్ఠించరు, దాన్ని ఫాలో అవ్వరు. ఒకటి. రెండోది, నీ మాట వినకపోవడమే కాదు, పరధర్మాన్ని అనుతిష్టంతి, ఏది చెప్పేవో దానికి ఆపోజిట్గా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు, మిగతా ధర్మాలను ఆచరిస్తుంటారు. పరధర్మాన్ని అంటే మనకి ధర్మం కానిటువంటి దాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అది రెండో క్వశ్చన్. పరధర్మాన్ని అనుతిష్టంతి. మూడోది, అసలు వాళ్ళు నీ మతం అవతల మతం కాదయా, అసలు వీళ్ళకంటూ కూడా మతం చెప్పడం జరిగింది కదా. మనకు ఆశ్రమాలు ఇవన్నీ మనకి అన్ని రకాల పద్ధతులు మనకి ఇచ్చారు. వర్ణాశ్రమ విధానంలో అన్ని మన ధర్మాలు ఏమిటి అన్నీ వర్ణించారు. ఏ వర్ణం వాడు ఏ ధర్మాన్ని ఏ పద్ధతిలో చెయ్యాలి. ధర్మమేది. వర్ణ ధర్మాలు ఉన్నాయి, ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ స్వధర్మాలు. వాడు ఏదో ఆశ్రమంలో చేరుంటాడు, ఏదో వర్ణంలో చేరుంటాడు. ఆ ధర్మాన్ని స్వధర్మంచన అనువర్తంతే, వాడికి విధించబడినటువంటి వాడి స్వధర్మాన్ని ఎందుకు అనుష్ఠించడు? ఇది క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇది 4th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4, తత్ప్రతికూల కథన్న బిభ్యతి. అసలు భయం లేకుండా ఉంటాడు ఏమిటయ్యా? తత్ప్రతికూల, నీకు వ్యతిరేకంగా ఉంటూ కథన్న బిభ్యతి. అప్పుడు భయం లేదేమిటి అసలు వాడికి? ఎందుకు భయపడలేదంటావు? ఏమిటి భయం? కారణం ఏంటి? త్వచ్ఛాసన అతిక్రమణ దోషాత్, పరమాత్మ అయినటువంటి నువ్వు పెట్టినటువంటి శాసనాన్ని అతిక్రమిస్తున్నావు అనే వాడికి ఆ భావం కూడా లేదు. వాడికి ఆ తప్పు కదా. పెద్దవాడు చెప్పినటువంటి ఒక మాటని వినకపోవడం తప్పనే విషయం వాళ్ళకి ఆమె తెలియదు. వాళ్ళకి అది అతిక్రమిస్తే దోషమే. భీష్మాచార్య చెప్పాడు, దాన్ని కాదని అనడం తప్పు కదా. ద్రోణాచార్య వారు చెప్పారు, ఆ మాట కాదని చెప్పి వెళ్ళడం తప్పు కదా. అది పరమాత్మ అంటే ధర్మాన్ని. త్వచ్ఛాసన అతిక్రమణ దోషాదు, నువ్వు ఏ శాసనం అయితే చెప్పావో ఇలా జీవించండి, అలా జీవించొద్దు, అది శాసనం. దాన్ని అతిక్రమించడం అనే దాని కార్యం వల్ల వచ్చేటువంటి దోషం ఉందో, ఆ దోషాన్ని చూసినవాడు ఆ పాపాన్ని చూసిన భయపడరేమిటి వీళ్ళు అసలు అని 4 రకాల ప్రశ్నలు ఇందులో ఉన్నాయటండి. దానికి సమాధానం కూడా ఆయనే. ఆ ప్రశ్నలు, ఇన్ని రకాల ప్రశ్నలు అంటే కర్మ విషయంలో ఇవన్నీ అక్కడ అర్జునుడికి వస్తాయని కాదండి, మనకు కూడా ఇవన్నీ 4 రకాల ప్రశ్నలు రావడం అవ్వదు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మనం వినేస్తున్నామండి. నిజంగా ఆలోచించుకోండి. ఇప్పుడు మొదటి క్వశ్చన్ మన ఆన్సర్ ఏంటండి? ఆయన చెప్పిన పద్ధతి త్వదీయం మతం కస్మాత్ కారణాత్ అనుతిష్టంతి. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా శ్రద్ధతోటి అసూయ లేకుండా ప్రవర్తించండి, జీవించండి, అలా చేసేస్తున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, పరధర్మాన్ని అనుశిష్టం. మనం అన్ని పరధర్మాలే చేస్తున్నాం. వేషధారణలో కానీ, భోజన వ్యవహారంలో కానీ, మాట్లాడే పద్ధతిలో కానీ, జీవన విధానం అంతా కూడా పరధర్మ అవలంబనే మనం చేస్తున్నాం. 2వ క్వశ్చన్. మన స్వధర్మాన్ని మన స్వధర్మాన్ని మనం ఆచరిస్తున్నామా? ఆచరించట్లేదు. 4వది, ఆయన మనకి పాపం అంటే భయం లేదండి. మనకి అసలు పాపం అంటే భయం లేదు మనకి. అది విశేషం. బజార్లో ఎక్కడ పడితే అక్కడ తినేస్తూ ఉంటామండి.
ఎవడిచ్చిన వస్తువుని ముట్టేసుకుంటూ ఉంటామండి. భయం లేదు అసలు మనకి. ఇదేదో వాడెవరికో దుర్యోధన ఉద్దేశించాడు అనుకోకండి. సామాన్య మానవులందరూ కూడా ఈ 4 రకాల తప్పులు చేస్తూ ఉంటారయ్యా అని చెప్పడం ఇక్కడ తాత్పర్యం అండి. ఇది ఎప్పటి నుంచి ఉందన్నమాట? మనలాంటి జాతి ఈ రకంగా జీవనం గడిపారు, ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు అంత బుద్ధి లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారే అసలు అని అంటే దానికి కూడా కారణం ఇది. ఎందుకు ఆ మాట ఆయన చమాన్ చెప్తుంది, నెక్స్ట్ శ్లోకం ఎందుకు చెప్తాడంటే వీళ్ళ స్వభావాలను బట్టి ప్రవర్తిస్తారే అర్జున. చూడండి ఆ వాక్యం చూడండి. తత్రాహ అంతేత ఇలాంటి 4 రకాల ప్రశ్నలు వస్తున్నాయి కనుక ఆ విషయంలో చెప్తాడు. విను కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడో వినండి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. పదే భాగం. సదృశం చేష్టతే. చా ఇష్టతే కదండి, చా ఉంది కదా అని చేష్టతేలు మనకి చేష్టతే పదం ఇక్కడ. చేష్ట ఇటా చేష్ట కుర చేష్టలు అంటుంటుంది. ఆ చేష్ట అనే పదం సంస్కృత పదం. చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఇందులో 2 సార్లు వచ్చినటువంటి పదం ఏమిటంటే ప్రకృతి అనే మాట అండి. మనం ప్రకృతి అనే మాటకి మొన్న 4-5 శ్లోకాల కిందటే మనం భాష్యం చదువుకున్నాం. 4-5 శ్లోకాల కింద అక్కడ ఏం చెప్పారండి? సామ్యావస్థ అనే పదం వాడారు. జ్ఞాపకం ఉందనుకుంటాను మీకు. సామ్యావస్థ ఈ దేనికి? త్రిగుణములకు, సత్వరజస్తమో గుణముల యొక్క సామ్యావస్థ, ఈక్విలిబ్రియం కండిషన్ ఏదైతే ఉంటుందో దానిని ప్రకృతి అంటారని మొన్నే మనం 4 శ్లోకాల కింద చెప్పుకున్నామండి. ఇక్కడ ఆ పదాన్ని ఇంకో అర్థం, ప్రకృతి అనే మాటకి ఇంకొక అర్థం కూడా చెప్తారు ఇక్కడ చూడండి. స్వస్యాః ప్రకృతే సదృశం చేష్టతే జ్ఞానవానపి. ఎంత తెలివైన వాడైనప్పటికీ, తెలివైన అంటే ఎంత చదువుకున్న వాడైనప్పటికీ ఆచరణ శూన్యుడు అనమాట వీడు ఇక్కడ చెప్పబోయేవాడు. వాడు చదువుకున్నాడు కానీ చేసే పని మాత్రం వాడికి సామాన్య మానవుడు ఎలా చేస్తాడో ఈ చదువుకున్నవాడు కూడా అలాగే చేస్తాడట. వాడు దేని ప్రకారం? వాడి స్వభావాన్ని ప్రకారం చేస్తాడే వాడు. వాడు పుట్టుకతోటే వాడి కొన్ని లక్షణాలు వచ్చాయి. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యపాపాలకి అనుగుణంగా అందులోంచి కొంత కర్మ భాగాన్ని అనుభవించడానికి, ప్రారంధాన్ని అనుభవించడానికి కొంత మూట కట్టుకుని బ్యాగులో వేసి, సంచిలో వేసుకుని భుజం మీద తగిలించుకుని ఈ జన్మలో పుట్టాడు వాడు భూమి మీద. అది వాడి యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది ఆ సంచిలోని కంటెంట్. అది ఎలా చెప్తే అలా చేస్తాడు వాడు, అంతే. వాడు ఆ ప్రకృతి వాడి స్వభావం వాడికి ఎలా నిర్ణయిస్తుంటుందో అలాగే నువ్వు ఎంత వాడిని నిగ్రహంగా నువ్వు వాడిని అదిమి పెట్టినా అని వాడు ఏమీ మార్పు రాదు. చూడండి ఇప్పుడు ఇది మాత్రం ఇందులో స్థూలంగా భాష్యం చూడండి. సదృశం అనురూపం చేష్టతే. ఏది అనురూపం అంటే ప్రపోర్షనేట్గా, సహజముగా. అనురూపం అంటే తగినటువంటిదిగా, వాడికి ఏది తగినట్టుగా ఉంటుందో. పోలికలు, సదృశ్యం అంటే మామూలుగా మనకి మ్యాథమెటిక్స్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటూ ఉంటామండి. సిమిలర్ ట్రయాంగిల్స్, త్రిభుజంలో పెద్ద సైజు త్రిభుజం ఉంటుంది, బుల్లి సైజు త్రిభుజం ఉంటుంది. అక్కడ దాని 3 సైజు ఏబి/ఏసి క్యాపిటల్ PQ/QR అనొచ్చు. అలా ఏవైతే ఉంటే దాని మ్యాథమెటిక్స్లో ఈక్వేషన్ చెప్తామండి. సదృశ్యం అంటే పోలికలు ఉన్నాయి దానికి దీనికి. ఇప్పుడు ఒక మనిషి సినిమా యాక్టర్ కటౌట్ తయారు చేస్తారండి, రోడ్డు సెంటర్లో పెడతారు. మనిషి 5 అడుగులే ఉండొచ్చు, కటౌట్ 50 అడుగులు పెట్టచ్చు. పోలికలు ఉన్నాయా లేవా? యాజ్ ఈజీగా పోలికలు ఉన్నాయి. ఈ పోలికని సంస్కృతంలో ఏమంటారంటే సదృశ్యం అని అంటారండి. దాన్నే సాదృశ్యము. సదృశ్యం అనే పదం నుంచి వచ్చిందే సాదృశ్యం. పోలికలు ఉన్నాయి, దాన్నే సాదృశ్య లక్షణం అని అంటారు. పోలిక రెండింటిలోనూ. అప్పుడు మనకి రోడ్డు మీద పెడుతుంటే ఒక మనిషిని పోలిన ఇంకో మనిషి కూడా అప్పుడు కొంతవరకు కొన్ని పోలికలు ఉండొచ్చు. ఇప్పుడు తండ్రిని పోలినటువంటి కొడుకులు ఎంతమంది ఇళ్లలో ఉంటారు? చాలా మంది ఉంటాయి. తల్లిని పోలిన కూతుళ్ళు, లేదా తండ్రి పోలికలతో కూతుళ్ళు, ఇవన్నీ ఇళ్లలో చూస్తూనే ఉంటాం. దాని సాదృశ్యం అని పేరు, పోలిక. ఇక్కడ వాడి పోలిక దేనితో చేస్తారు? దేనిని బట్టి వాడి అనురూపమైనటువంటిది అంటే వాడికి తగినటువంటిది అని అర్థం అండి, యోగ్యమైనది. దీనికి సంస్కృతంలో అనురూపం అనే మాట ఇంగ్లీష్ అయితే ప్రపోర్షనల్. వాడి బుద్ధి ప్రకారం వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. ప్రకారం అంటే ఆ బుద్ధి ఎలా నిర్ణయిస్తే అలా నడుస్తుంటుంది. ఇక్కడ చూడండి, సదృశం అనురూపం. అనురూపం అంటే రూపానికి అనురూపం.
పెద్ద బింబము, దానికి ప్రతిబింబము, దాని నీడ. అలాగా దాన్ని బట్టి చేష్టతే వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు, చేష్టలు చేస్తుంటాడు. చేష్ట అంటే అది యాక్షన్లో చూపిస్తుంటాడు. దేనికి అనుకూలంగా, దేనికి అనుగుణముగా, అనుగుణం అనే మాట పడుతుంది సరే. అనుగుణం అంటే గుణములను అనుసరించి, అనుగుణంగా అంటాను. ఇక్కడ రూపమును అనుసరించి, అనురూపం. ఆకారం పోలికలు ఉన్నాయి అంతే, స్వభావంలో పోలికలు ఉన్నాయా లేవు. ఇక్కడ సదృశం, అనురూపం. ఆ అసలు వస్తువుకి ఇప్పుడు ఉన్నటువంటి వస్తువుకి వాడికి పోలిక ఏదైతే ఉందో దాని ప్రకారం చేస్తుంటాడయ్యా. ఎవరిదయ్యా ఆ పోలిక, దేంతో పోల్చుకోవాలి? ఎవరిది అసలు రూపం? కస్యాహ స్వస్యాహ. తన యొక్క తనకి అనుకూలమైనటువంటి, తనకి అనుగుణమైనటువంటి పనులను చేస్తూ ఉంటాడు వాడు. స్వస్యాహ అనే మాటకి స్వకీయాయా ప్రకృతే, తన యొక్క ప్రకృతికి అనుగుణముగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు, చేష్టలు చేస్తూ ఉంటాడు. దేనికి? ప్రకృతి అనేది మనకు రూపం అనుకుంటే వాడు అది బింబం అయితే ఇది ప్రతిబింబం అండి. ప్రకృతిలో ఏ లక్షణాలు ఉన్నాయో తనలో ఆ లక్షణాలు ఉన్నాయండి. ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి అది చెప్పాలి కదా మరి. ప్రకృతి అంటే పూర్వకృత ధర్మ అధర్మాది సంస్కార వర్తమాన జన్మాదౌ అభివ్యక్త సా ప్రకృతి. ఇది కంఠస్థం చేయండి. ఈ వాక్యం చాలా గొప్ప వాక్యం అండి. వాడి స్వభావం, వాడి నేచర్ ఇంత అంటుంటాం. ఆ నేచర్ అనే మాటకి డెఫినేషన్ ఇదండి. ఇదండి ప్రతి వాక్యం ఎక్కడో దొరుకుతుంటాయి. అపూర్వమైన వాక్యం అండి ఇది. పూర్వకృత ప్రకృతి నామ అంటే నీ స్వభావం ఏమిటి? ఎవరిదైనా స్వభావం ఏమిటి అంటే పుట్టుకలతో వచ్చింది, పుడకలతో కానీ పోదంటూ ఉంటాం. ఏమిటా వచ్చింది పుట్టుకతో రావడం? ఆ పుట్టుకతో వచ్చిందనే మాటకి యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేషన్ అండి ఈ మాట. పుట్టుకతో వచ్చింది. ఏమిటంటే ప్రకృతి నామ, ప్రకృతి అంటే పూర్వకృత, పూర్వజన్మకృత, పూర్వం జన్మలలో చేసినటువంటి ధర్మ అధర్మాది సంస్కార. ఆ జన్మలో పుణ్యం చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, ధర్మకార్యాలు చేసి ఉండొచ్చు, అధర్మకార్యాలు చేసి ఉండొచ్చు. అవి చెయ్యడం వల్ల వాడికి ఏ ఇంప్రెషన్స్ కలిగాయో, ఇంప్రెషన్స్ అంటే పుణ్యకర్మ చేస్తే పుణ్యభావనలు వస్తాయి, పాపకర్మ చేస్తే పాపభావనలు వస్తాయి. అది దానివల్ల వచ్చే సంస్కారాలు. అవి ఎప్పటికివి? పూర్వకృత అంటే పూర్వజన్మలో చేసింది. ఆ జన్మని మాడే ఇక్కడ వర్తమాన జన్మాదౌ. అది పూర్వం అంటే ఇక్కడ వర్తమాన అంటే ఇప్పుడు ఈ జన్మలో, జన్మ ఆదౌ ఈ జన్మ మొదట్లో అంటే మనం పుడుతున్న సమయంలో, ఉద్భవిస్తున్న ఈ జన్మలో మనం పుడుతున్న సమయంలో పూర్వకృత అంటే పూర్వజన్మలో. అక్కడ జన్మలు పదం లేకపోయినా పూర్వజన్మలలో అని అర్థం తీసుకుంటామండి. ఈ పుడుతున్న ఈ జన్మ మొదట్లో ఆదో అనుకోదండి. జన్మాదో, జన్మ ప్లస్ ఆది జన్మాది. ఈ జన్మలో మొదట్లో అంటే మొట్టమొదటిసారి ఈ జన్మ ఈ భూమి పుడుతూ ఉండగా ఈ జన్మలో మొదట్లో పూర్వకృత, పూర్వజన్మలో చేసినటువంటి అక్కడ పుణ్య పాపాల యొక్క సంస్కారము ఈ జన్మలో ఏమవుతుంది? అభివ్యక్త. అది ఇక్కడ ప్రకటిస్తుందండి. ఆ ప్రకారం వీడు ప్రవర్తిస్తూ ఉంటాడండి. వ్యక్తం అవుతుందండి, మేనిఫెస్ట్ అవుతుందండి. అభివ్యక్త అంటే మేనిఫెస్టేషన్. అది విత్తనంగా ఉండేది ఇక్కడ మొక్కై కూర్చుందండి. ఆ పూర్వజన్మలో చేసిన పుణ్య పాపాలు ఇక్కడ ఇది మొక్క రూపంలో మీకు వృద్ధి, అది వృక్షమై మహావృక్షమై ఫలాలు ఇస్తూ ఉంటుంది. ఈ ఫలం ఏ రకమైనటువంటి, దేని ఆధారంగా? పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య పాపముల యొక్క ఫలాన్ని అప్పుడు ఇవ్వడం కుదరకపోతే అది ఇప్పుడు ఈ జన్మలో ఇస్తుందండి. దాన్ని ఏమంటారయ్యా? ఆ సంస్కారాన్ని పూర్వజన్మలో చేసి ఇంకా అప్పుడు ఫలితాన్ని ఇవ్వనిది సూక్ష్మ రూపంలో, బిందు రూపంలోకి, బీజ రూపంలో ఉండిపోయిందని ఈ జన్మ ప్రారంభంలోకి ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి పుణ్యపాపాలు వచ్చేసాయా? ఫలం పొందేసామా? ఇంకా పొందలేదు. ఇక్కడ పుట్టాలి, కొన్నాళ్ళు పెరగాలి ఏంటో తల్లిదండ్రుల దగ్గర. అయిన తర్వాత వీడు వృద్ధిలోకి వస్తుంటే చిన్నప్పటి నుంచి ఏదో రకరకాల రోగాలు కావచ్చు, చదువులు కావచ్చు, ఆస్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీడు పొందే కర్మఫలాలన్నీ కూడా ఇది ఇక్కడికి ఆ పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యపాపాల యొక్క ఫలం ఇక్కడ ఫలం అది సఫలీకృతం అంటే అది ఇక్కడికి ఫలవంతం అవుతోంది. ఆ విత్తనం అంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యపాపాల యొక్క ఆ క్యాప్సిల్ ఏదైతే ఉందో అది విత్తనం రూపంలో ఉండిపోయింది. ఈ జన్మ ఎత్తడంతో ఆ విత్తనం ఇంకా మొలకెత్తి అక్కడి నుంచి ప్రారంభమైంది, ఫలవంతం అవుతోంది. అది ఆ విత్తన రూపంలో ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఏమంటారంటే ఈ జన్మ ఫలం కాదండి, సా ప్రకృతి. అదయ్యా ప్రకృతి అంటే. ఇది కాదు. ఇదంటే ఏమిటి? ఇప్పుడు ఫలం. ఈ ఫలానికి కారణం ఏది? అదేమిటి? అది విత్తనం. ఆ విత్తనం ఏమిటయ్యా? పూర్వజన్మలో పుణ్యకర్మల యొక్క సమూహం. అదండి. అంటే సింపుల్గా చెప్పాలంటే సంస్కార ప్రకృతి.
అదండి ఈ రెండు పదాలు కలిపి ఆ సంస్కారం ఇప్పుడు ప్రకృతి వాడి స్వభావం అవుతుంది. ఏ సంస్కారం అది? అప్పుడు చేసినటువంటి పాపకర్మల యొక్క సంస్కారం. సంస్కారం అంటే దాని ఇంప్రెషన్స్. ఆ ఇంప్రెషన్సే మనకి విత్తనం రూపంలో బయలుదేరుతాయి. అది ఇక్కడ ఇక్కడ ప్రకృతి అంటే ఇదండి. కానీ అక్కడ సత్వరజస్తమో గుణముల యొక్క సామ్య స్థానావస్థ ఇక్కడికి అది కాదు. ఇక్కడ ప్రకృతి ఇక ఎవడి ప్రకృతి అది? ఎవడి స్వభావం వాడిది అంటేనే ఎవడు చేసినటువంటి పుణ్య పాపాల యొక్క ఆ సామూహికమైనటువంటి నిక్షిప్తం ఏదైతే ఉందో అది ఇక్కడ వీడి స్వభావంగా మారుతుంది. తస్యాహ సదృశ్యమేవ దానికి అనుగుణంగా సర్వ జంతు జ్ఞానవానపి వాడు జ్ఞానం చదువుకున్నటువంటి వాడైనా సరే ఆ లోపల ఆ భావాలు ఉండిపోయాయి. సదృశ్య సర్వ జంతు వాడు ఏం చేస్తే ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడయ్యా అని చెప్తాడండి. తస్యాహ సదృశ్యమేవా ఆ జన్మలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎంత చదువుకున్న అయినటువంటి వాడికైనా సరే అవి యాక్షన్కి వచ్చాడు అది యాక్షన్గా దిగిపోతాయి. కిం పునః మూర్ఖ ఇంక తెలివి తక్కువ వాడి గురించి చెప్పాలా? తెలుసున్నటువంటి వాడికి అలా అవుతాయని చెబుతుంటే ఇంక తెలియని వాడి గురించి చెప్పాలా? ఎందుకంటే ఇక్కడ చిన్న వాక్యం అండి, ఉదాహరణ చెప్తాను. అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఎవరో అనుకుంటానండి. ఏమండి చాలా గొప్ప ప్రెసిడెంట్, చాలా మంచి పేరు ఉన్నటువంటి ప్రెసిడెంట్, రాష్ట్రపతి యుఎస్ఏకి, అమెరికాకి. అతనికి ఏదో పెద్ద పెద్ద మీటింగ్స్ పిలిచారనుకోండి, రాష్ట్రపతి వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మీటింగ్ వచ్చే చోటకి వెళితే ఎలా ఉంటాయండి? మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందర ఆ పూట ప్రోగ్రామ్ షీట్ ఉంటుంది. దానిపైన పక్కనే కాగితం ఎగిరిపోకుండా అది ఏ క్లిప్ ఉన్నటువంటి ప్యాడ్గా పెట్టి ఉండొచ్చు, లేకపోతే లూజ్ పేపర్స్ దాన్ని పేపర్ పెట్టి పెడుతూ ఉంటారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి, ప్రోగ్రామ్ అంతా అయిపోతుందండి. ఇతనికి అలవాటు ఏంటంటే ఆ పేపర్ పెట్టి కోటి జేబులు ఇంటికి వచ్చేసి పెట్టండి. మీటింగ్కి వెళ్ళినటువంటి వాడు, యుఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాడు పేపర్ వెయిట్లు ఇంటికి పట్టుకుపోయేవాటండి. ఏం కర్మ చెప్పండి ఇది? వాళ్ళ అక్కడ కొంతమంది పెన్నులు పట్టుకుపోతున్నారు. పెన్నులు అలాంటి పట్టుకెళ్తారు, బాగున్న పెన్ను కాస్ట్లీ పెన్ను పట్టుకుపోవచ్చు. కొంతమంది సినిమా యాక్టర్స్ ఏం చేశారంటే ఆ డ్రెస్ వాళ్ళది ఇంటికి పట్టుకుపోతుంటారు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయకుండా. పోనీ అది మామూలు. కానీ రాష్ట్రపతిగా యుఎస్ఏకి, అమెరికాకి రాష్ట్రపతి చేసినట్టు పేపర్ వెయిట్ పట్టి అంటే వీడికి ఆ సంస్కారం ఎక్కడదన్నమాట. పూర్వజన్మలో రాళ్ళు ఈ చిన్న చిన్న పేపర్ వెయిట్లు ఏం ఎత్తుకుపోయాడు, ఆ ఎత్తుకుపోవడం అనే లక్షణం వీడికి సహజమైన లక్షణం అయిపోయింది. క్యాజువల్గా అనుకుని కాదు, నిజంగా అనుకుని కాదండి, అనుకోని పేపర్ వెయిట్ మామూలు హ్యాండ్ కోటి జేబులు వెళ్ళిపోతుంట. ఇంటికి వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చారా ఇవాళ, మళ్ళీ వాడి భార్య మొత్తుకునేది. అది కొంచెం బాగున్నది అయితే మళ్ళీ వాడు వెనక్కి పంపించేసేది అని చెప్తాను. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రకృతి ఎలా ప్రవర్తించో చూడండి. ఇదే విషయాన్ని ఎన్టీ రామారావు సెట్టింగ్ లో బాగా నచ్చిన పట్టుకుపోయేవాడు ఇంటికి. అదే ఆ మాట ఆ పేరు ఎత్తకుండా అన్నానయ్యా, అందుకోసం కథలో కిరీటాలు పట్టుకుపోయేవాడు. అన్ని వాడి ఇంట్లో సగం అంతా అలా పట్టుకొచ్చేసినవి అని చెప్తుంటారు. అయితే ఇక్కడ దుర్యోధనుడు అన్నటువంటి ఒక మాట ఉందండి. ఎవరో అడిగారట, ఏమిటంటే అస్మాటికి ఇంతమంది మహానుభావులు చెబుతున్నారు కదా, భీష్మాచార్య నిత్యం విదురుడు చెబుతున్నాడు, ద్రోణాచార్య చెబుతున్నాడు, నీకు ధర్మం అంటే తెలుసు కదా, నువ్వు ధర్మరాజు ధర్మరాజు దుర్యోధనుడు ఓ గురువు అదే చదువుకున్నారు, ఒకటే క్లాసు కూడాను, ఆయన ఒక క్లాసు ఇతను ఒక క్లాసు కాదు. అతనేమో ధర్మం చేద్దాం అనిపి చేయలేదు. అంటే వాడు అన్నట్టు చివరికి అతను భారతంలో ఈ శ్లోకం ఉందని నాకు ఎక్కడుందో ఆ శ్లోకం దొరకలేదు, కానీ భారతంలో చెప్తాడు. ధర్మంచ జానామి నమే ప్రవృత్తి. నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, నా ధర్మం అంటే తెలుసును, ఆ క్లాసు నేను అటెండ్ అయ్యాను, కానీ నమే నాకు చేద్దామని అనిపించదయ్యా. జానామి అంటే జానామి ఇందాక అదండి, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. నాకు ధర్మం అంటే తెలుసును, తెలియదు అనుకోకు, కానీ చేద్దాం అనిపించదు. జానామి అధర్మం, అధర్మం తెలుసు, నచమే నివృత్తి, మానేద్దాం నాకు అనిపించదు అధర్మం. జ్ఞానామి ధర్మం, ధర్మం అంటే తెలుసు, చేయాలనిపించదుట. పాపం ఏదో అధర్మం ఏదో తెలుసుంట, అది మానాలనిపించదుట. కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. నా లోపల ఎవడో దేవుడు, దేవేన అంటాడు మళ్ళీ అదృశ్యతో, ఎవడో నా లోపల ఉన్న ఒక దివ్య పురుషుడు, వాడు ఎలా చెబితే నేను అలా ప్రవర్తిస్తూ ఉంటాను. కేనాపి దేవేన హృది స్థితేన, నా హృదయంలో ఉన్నటువంటి ఏ దేవుడు ఆయన ఎలా రేపై పని చేయరా అంటే నేను అలా చేస్తూ ఉంటాను. అంటే ఆయన ధర్మాన్ని అధర్మంగాను, అధర్మాన్ని ధర్మంగాను ఇలాంటి చెప్తూ ఉంటాడు అనమాట. ఆయన వాడి మనసు అన్నట్టుగా చెప్తాడండి. ఇది అది ఏమిటంటే వాడి సంస్కారం అటువంటిది. అది ఆ మాట చెప్పడం కోసం ఉదాహరణ. ఇలాంటప్పుడు వాడిని బలవంతంగా నిగ్రహ కింకరిష్యది
తస్మాత్ ప్రకృతి యాంతి భూతాని, సమస్త జీవులు కూడా వాళ్ళ వాళ్ళ స్వభావం ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారయ్యా. పూర్వజన్మలో వాళ్ళు ప్రవర్తి వాళ్ళను బలవంతంగా ఎంత ఆపితే మాత్రం వాళ్ళు ఆగుతారా? నిగ్రహ కింకరిష్యతి. వాళ్ళ నిగ్రహం అంటే వాళ్ళని ఆపితే కింకరిషి ఆపడం అనేది దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం అవ్వదు. మమవా అన్యస్యవా, నేను చెప్పినా ఒకటే, ఇంకోటి చెప్పినా సరే వాళ్ళు మానరయ్యే వాళ్ళ మార్పు రాదు అని చెప్పి ఇక్కడ ఇందాక ద్రౌపది వాళ్ళు కొంతమంది వెళ్ళొద్దు, వేస్ట్ అయ్యా ఇవన్నీ చెప్తున్నా సరే మనం వెళ్ళి చెప్పి రావాల్సిన ధర్మం. అయినను పోయి రావాలి. హస్తినకున్నట్టు హస్తినపురం వెళ్ళి రావాలి. వాళ్ళు మారతారో మారరో తర్వాత విషయం. మనం ప్రయత్నం చేసాం లేదా, ఆ ప్రయత్నం కూడా ప్రపంచానికి తెలియాలి. కర్ణుడి దగ్గర కూడా చివరికి వెళ్ళొచ్చాడండి, అది కూడా అందరికీ తెలుసును. ఇంత యుద్ధానికి కారణం బీజానికి బీజం వాడు దుర్యోధనుడికి. అసలు మొత్తం వాడి ఇన్స్పిరేషన్ అంతా ఎక్కడి నుంచి? కర్ణుడి నుంచి. వాడి సపోర్ట్, గ్రాండ్ సపోర్ట్ శకుని మీద కూడా కాదండి, కర్ణుడి మీద నమ్ముకున్నాడు వాడు. అటువంటి శకుని కూడా ఒప్పిద్దాం, కర్ణుని ఒప్పిద్దాం ట్రై చేశాడు కృష్ణ పరమాత్మ. వాడు మారేడా, వాడు సొంత తమ్ముళ్ళయ్యా మీ వాళ్ళంతా. నువ్వు ఒక్క మాటను ఆ ధర్మరాజు వచ్చి నీ పాదసేవ చేస్తాడు, నీ సింహాసనం నేను కూర్చోబెడతాడు, 5గురు మొత్తం ప్రపంచం అంతా నెగ్గు వస్తారయ్యా వాళ్ళు, నీకు వద్దయ్యా అంటాడు. అంటే వాడి సంస్కారం అటువంటిది. ఇది మారండి వాళ్ళు అని చెప్తే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యం ఇది. ఇది మనందరికీ కూడా వస్తుందండి మనలో. అయితే ఇంకా ఇంకా వాడి పుట్టిన బుద్ధి అలా పుట్టినప్పుడు ఏ బుద్ధి ఇంకా దానికి అంతే అయిపోతుంది కదా, చూస్తూ కూర్చుందామా? ప్రయత్నం చేయొద్దా? ఇప్పుడు దుర్యోధనులు అలాగే ప్రవర్తిస్తారు, కృష్ణ పరమాత్మ మానేసి కూర్చున్నాడా? మానలేదు. దానికి ఎందుకు ఆయన ప్రయత్నం చేయాలంటున్నాడు తర్వాత వాక్యంలో వస్తుందండి, చూడండి. అంచేత వాళ్ళు అలా ఉన్నా సరే, ఏది సర్వహా జంతు ఆత్మన ప్రకృతి సదృశ్యమేవ చేష్టతే. ఇక్కడ చేష్టతే అని పడిందండి. సంస్కృతంలో గుర్తుపెట్టుకోండి, ఏలు 2 అక్షరాలు లేవు సంస్కృతంలో, ఏ ఒకటే అక్షరం. మనకి తెలుగు లిపిలో వచ్చేప్పుడు మనకి ఏలు 2 ఉన్నాయి. ఏమండి ఇక్కడ చే అంటే పైకి మళ్ళీ సదృశ్యం మేలాగా పైకి ఇలా ఉంటే దాన్ని దీర్ఘం అంటాం. సంస్కృతంలో ఎలా రాసినా కరెక్టే అండి. అంటే అక్కడ తప్పు పడిందని అనుకోకండి. చేష్టతే అని రాసిన తెలుగు లిపిలో సంస్కృత భాషను రాస్తున్నారు కనుక ఆ సంస్కృతం కరెక్టే. కానీ మన తెలుగు భాషకి అనుగుణంగా ఉండాలంటే కొంచెం దీర్ఘం పైన పెట్టుకోండి, ఏకారం దీర్ఘం పెట్టుకోండి. ఇక్కడ ఇది సర్వహా జంతు, సమస్తమైన జీవులు కూడా ఆత్మన ప్రకృతి సదృశ్యమేమో చేస్తే తమ తమ స్వభావాలకి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటే, అంటే ఇప్పుడు స్వభావం లేని ఏ జీవుడైనా ఉంటాడా? శివ కావచ్చు, చతుర్ముఖ బ్రహ్మ కావచ్చు. నచ ప్రకృతి శూన్య కశ్చిదత్తి అస్తి. స్వభావము లేనటువంటి జీవుడు ఎవడైనా ఉంటాడా? ప్రతి జీవి జన్మ ఎత్తుతూ ఉంటే, ఇందాకే చెప్పాడు ఆయన, ఈ వర్తమాన జన్మాదవు అన్నాడు. ఈ వర్తమాన జన్మ ముందర జన్మ ఉంటుంది కదా, ఆ జన్మలో చేసినట్టు పుణ్యపాపాల యొక్క సమాహారమే మనకి అది విత్తన రూపంలో వస్తుంది అనుకుంటున్నాం కదా. అంచేత జీవుడికి పూర్వజన్మ లేవనే ప్రశ్న లేదు. పూర్వజన్మలు ఎప్పుడైతే ఉన్నాయో పుణ్యపాపాల యొక్క ఫలం కూడా ఉండే ఉంటుంది, బీజ రూపంలో ఉంటుంది. అందుచేత అయితే ప్రకృతి శూన్య కశ్చిదత్తి. స్వభావము లేనటువంటి వ్యక్తి అనేవాడు, జీవుడు అనేవాడు ఉండడు, జీవి అనేది ఉండదు. అలాంటప్పుడు తతః పురుషకారస్య విషయ అనుపపత్తే శాస్త్ర అనర్థక్య ప్రాప్తవు. అయినా పురుష ప్రయత్నం చేయాలంటుంటాం. నువ్వు ప్రయత్నం చేయాలి, అంత దేవుడి భారం వేసి కూర్చుంటానంటే ఎలాగా? అందరం ఈ మాట అంటాం. పరీక్షలు వస్తున్నాయండి, చదవకుండా నేను దేవుడి భారం వేశానంటే ఎలా కూర్చుంది? నువ్వు చదువు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తర్వాత దేవుడికి సంగతి అంటాం. అందరూ అంటాం, ఇంటింటా మాట్లాడి. నేను తిరుపతి కొండలో మొత్తం నేను పొల్లు గంటాలు పెట్టుకుంటూ కూర్చుంటానంటే సరిపోయింది ఇక్కడ పరీక్ష. చదవకుండా అవ్వదు. పురుష ప్రయత్నం చేయాలా అక్కర్లేదా? చేయాలి. ఈ మాట మన ఇద్దరం అనుకోవడమే కాదండి, సుందరకాండలో సీతాదేవి చెప్తుందండి ఆ మాట. సుందరకాండలో ఎదుర్కొన్న పక్కన ఉంది, ఆ మాట చూడండి. ఇక్కడ ఆవిడ చెప్పిన మాట ఎందుకు గమనిస్తే పురాణకు వచ్చింది చెప్తుంది. ఆ శ్లోకం వెతుకుతున్నాను ఒక్క నిమిషం. ఆవిడ అంటుందండి, ఇది 36వ సర్గలో 16వ శ్లోకం అండి సుందరకాండలో. కచ్చిన్న దీన సంభ్రాంత కార్యేషు చ నముహ్యతి కచ్చిత్ పురుష కార్యాన్ని కురితే నృపతే సుతః. ఆ పురుష ప్రయత్నం అనేది చేస్తున్నాడా చేయట్లేదా అని సీతాదేవి హనుమంతుడితో అడుగుతుందండి. 36వ సర్గలో 16వ శ్లోకం. పురుష కార్యాన్ని కురితే అంటే, పురుష కార్యాన్ని అంటే ఇక్కడ పురుష కారస్య అని పదం వాడేది కదండి. పురుషకారం అంటే పురుష ప్రయత్నం అంటుంటాం మనం. మన ఈవేళ మన లోకంలో పురుష ప్రయత్నం చేయాలంటాం కదా. ఆయన పురుష ప్రయత్నం చేస్తున్నాడా చేయట్లేదా? లేక ఎంచేత
ఆయన ఎలా ఉన్నాడు? దీనః. అయ్యో భార్య పోయిందా, చాలా దీనుడైపోయి ఉన్నాడు. అలాగే ఉండిపోతే ఎలాగా? డిప్రెషన్లో ఉండిపోతే ఎలాగా? పని చేయకుండాను. డిప్రెషన్ ఉన్నా తప్పదు. సీతాదేవి దగ్గర లేదు. ఎలా ఉంటే యుద్ధం అవుతుందా? రావణ సీతాదేవిని వెతకడం అవుతుందా? ఆవిడ తెచ్చుకోవడం అవుతుందా? అంత బాధ ఉన్నా సరే కార్యం చేయవలసిందే. ఆవిడ దాని ప్రయత్నంలో వాళ్ళని వధించడం జరిగింది. సుగ్రీవుని మిత్రుడు చేసుకోవడం జరిగింది. హనుమంతుడు వీళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ పురుష ప్రయత్నాలు. ఆ మాట ఉంటుంది. కచ్చిత్ నా దీనః సంభ్రాంత. సంభ్రాంత అంటే ఏంటంటే అనుకోనిది జరిగింది. సీతాదేవి రావణాసుడు ఎత్తుకుపోతాను వాళ్ళు ఊహించారా? ఆ ఊహ కూడా రాలేదు. వస్తుంటే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళేవారా ఇద్దరు కూడా? సంభ్రాంత అంటే అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగింది అది. అలా అయ్యింది కదా. నా ముహ్యతి. ఆ ఆలోచనతోటి మైండ్ బ్లాక్ అయిపోయి కూర్చోవట్లేదు కదా. కచ్చిత్ పురుష కార్యాన్ని కురితి. పురుష ప్రయత్నాలు చేస్తున్నాడు లేదా? నృపతే స్వతః. రాజుగారి అబ్బాయి. ఆ చెప్పడంలో చూడండి, రాజుగారి అబ్బాయి అంటే నృపతి. ప్రజలకి రాజు అంటే ప్రజలకి ఆదర్శప్రాయుడు. ప్రజలందరినీ మార్గంలో ప్రవేశపెట్టాల్సినటువంటి వాడు రాజు. అంటే ఎవరి ప్రజలు వాడు చేసేట్లా చూడవలసిన బాధ్యత రాజుది. అలాగా ఆ లక్షణాలు ఉన్నటువంటి ఆ కుర్రవాడు రాముడు, శ్రీరామచంద్రుడు ప్రయత్నం చేస్తున్నాడా? అంతేకాదు ఇంకో రెండో వాక్యం అంటే సందర్భం వచ్చిందని. ద్వివిధం త్రివిధోపాయం ఉపాయమపి సేవతే విజిగీషు సుహృత్కచ్చిత మిస్త్రేషు చ పరంతప. ఇవన్నీ పురుష ప్రయత్నాలండి. రెండు రకాల ఉపాయాలు ఆలోచిస్తున్నాడా? ద్వివిధం ఉపాయం. రెండు రకాల ఉపాయాలు అండి. ఒకటి. మూడు రకాల ఉపాయాలు కూడా చేస్తున్నాడా అని చెప్తూ అక్కడ ఏమిటంటే రెండు రకాల ఉపాయాలు ఏమిటంటే అవతల వాడిని స్నేహితుడిగా చేసుకోవడానికి సామోపాయమో దానోపాయం అండి. అంటే అవతల వాడిని అంటే మెత్తగా మాట్లాడి సామాన్య సాధ్యం మొట్టమొదటి పోట్లాడి వెళ్ళిపోద్దండి. మొట్టమొదటిది ఏమిటంటే మొదలు మెల్లగా మాట్లాడి చూడు, సంధి చేసుకోవడం ప్రయత్నం చేయించడం, అది సామోపాయం. లేదు వాడికి కానీ డబ్బు కావాల్సి వస్తే డబ్బు ఇచ్చి పడాయి. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఈ మాటకి నిన్నటి వరకు యూనస్ బంగ్లాదేశ్ అధిపతిగా ఉన్నటువంటి ఆ బంగ్లాదేశ్ ఎలా ఉంది, ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అధిపతితోటి ఎలా ఉంది చూడండి. బంగ్లాదేశ్ విషయం మొన్నటిదాకా హిందువుల్ని ముక్కల కింద నరికేశారండి. నెలల కింద దాకా అందరికీ తెలుసుంది. ఇప్పుడు ఏమైందో తెలుసునండి వాళ్ళకి? పెట్రోల్ వాళ్ళకి లేదండి. పెట్రోల్ బంగ్లాదేశ్కి లేదు. మొన్నట 5,000 టన్నుల పెద్దది లెక్క చెప్పారు. 5,000 టన్నుల పెట్రోల్ వాళ్ళు పంపించేటండి మోడీ. సైలెంట్గా కూర్చున్నారండి వాళ్ళు. మాట్లాడలేదు, కిక్కులు మాట్లాడలేదు. చూడండి బంగ్లాదేశ్ గురించి నెగిటివ్ వార్త ఏమైనా వస్తుంది చూడండి. వారం 15 రోజుల నుంచి, నెలల నుంచి లేదు. వాడి దగ్గర లేనటువంటిది ఇక్కడ మోడీ పంపించేశాడు. ఏం చేశాడు? దానం. వాడికి ఏది అవసరం అది నువ్వు ఇచ్చేసేవాడు. శత్రువే అయినా ఇచ్చేయి, వాడు నోరు మూసు కూర్చుంటాడు. అదే జరిగిందండి. ఆ మాట సీతాదేవి ఉంటుందండి. అది ద్విధంట. ఇంకా త్రివిధం. అప్పుడు కూడా వాడు వినలేదు అనుకోండి, అప్పుడు సామధాన భేదం. అది కూడా కాకపోతే ఇంకా దండోపాయం. దాని చివరికి వెళ్ళిపోవడం. ఇవన్నీ చేస్తున్నాడా శ్రీరామచంద్రుడు? విజిగీషు. నెగ్గాలను కోరికతో ఉన్నాడా లేదా అసలు ఆయన? పోతే విడిపోయింది సీతాదేవిని కూర్చున్నాడా? ఆయన సుహృత్ మిత్రేషు, స్నేహితులు వీళ్ళు, నా హితాన్ని కోరుకున్నాడు వీళ్ళు, ఈ ఆలోచన చేస్తున్నాడా? ఇదంతా ఎందుకండి? ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినటువంటి మాట మనం వినటువంటి పురుషకారస్య విషయ అనుపపత్తి. ఎవడి స్వభావ ప్రకారం వాడు చేస్తాడనుకుంటే రావణాసుడి స్వభావ ప్రకారం వాడు చేశాడు అని మనం చూస్తూ కూర్చున్నాం. ఇంకా అలా చేస్తున్నాడా ఏంటి అని ఆవిడ లేవదీస్తుందండి. లేదయ్యా, శాస్త్ర ఆనర్థక్య ప్రాప్తవు. వేదం ఏం చెప్పింది? శాస్త్రం అంటే ఇక్కడ వేదం అని అర్థం, లేదా శాస్త్రాలు, లేదా మంచి మాట గ్రంథాల్లో ఉన్నటువంటి మాట. అది ఆనర్థక్యం అంటే అనర్థము. శాస్త్ర ఆనర్థక్యము. అనర్థము అంటే అర్ధరహితము. నా ప్లస్ అర్థము అనర్థము. అర్థం లేనిది విషయం అర్థరహితం ఏ అంటుంటాం సార్? అర్థరహితం అంటే ఏంటి? అది నువ్వు చెప్పిన మ్యాటర్ ఏం లేదు, అసలు పాయింట్ ఏం లేదు. అనర్థం అనే మాటకి మన రెండు రకాల అర్థాలు వస్తాయి. అనర్థం అంటే కీడు అని అర్థం. ఒకటి అనర్థం వచ్చి పనులు చేస్తావేటి అంటుంటాం ఎప్పుడైనా. అనర్థం అంటే కీడు. ఆ కీడు వచ్చి ఇట్లా చేస్తావేటి, ఇంకోటి అర్ధరహితంగా పనిచేస్తావేటి నువ్వు అలా. ఇక్కడ శాస్త్ర ఆనర్థక్యం. శాస్త్రం చెప్పిన మాట అంతా వేస్ట్ అయిపోయింది. ఎంచేవాడు ఇక్కడ నువ్వు చెప్తున్న కొత్తగా పైన 33వ శ్లోకంలో చెప్పింది ఏంటి? ఎవడి స్వభావం ప్రకారం వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నావు. అలా చేస్తూ కూర్చుంటే ఇంకా దేవుడి మాట ఎక్కడ ఉందారా? మన పూజలు పుణ్యాలు అని మన తిరుపతి వెళ్ళడం కానీ ఇంకోటి మొక్కులు పోవడం ఇవన్నీ వేస్ట్ అయిపోయినట్టు.
అయ్యేదేదో అయిపోతుంది. అదండి. అయ్యేదేదో అవుతూ ఉంటే ఇంక మనం చేసిన పని ఏమీ లేదా? లేదన్నావు ఇంకా సృష్టి చెప్పిన చేయాలి, పురుష ప్రయత్నం చేయాలన్న మాట వేస్ట్ అయిపోతుంది. శాస్త్రంలో చెప్పిన మాటలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. దానికి దీనికి సంబంధం ఎలా కుదురుతున్నాయా అంటే ఇక్కడ చెబుతున్నాడండి. అంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ప్రాబ్లం ఉంది అది గుర్తించు. ఇంకొంచెం డీప్గా వెళ్ళాడండి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశం ఆగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ. పదవిభాగం ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే. ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః న వశం ఆగచ్చేత్ తౌ హి అస్య. హి యస్య ఎలా వస్తుందండి పదవిభాగం? హి ప్లస్ అస్య హి యస్య పరిపంథినౌ. నువ్వు ఏ పని ముట్టుకున్నా సరే, నీ మీద వచ్చి పడ్డ పనులైనా సరే, కొన్ని నువ్వు కావాలని కొన్ని పనులు పెట్టుకోవచ్చు, కొన్ని నెత్తి మీద వచ్చి పడవచ్చు పనులు. ఈ పనులన్నిటికీ రెండు లక్షణాలు ఉంటాయ్యా, గుర్తెట్టుకో. అది దానికి నువ్వు ఆ పని నీకు కావలసిన పనైనా కావచ్చు, నీకు అక్కర్లేని పనైనా కావచ్చు. రెండే రకాలు. రాగము నీకు దాని ఏడ ఇది కావాలి అనేటటువంటి ఇష్టమైనటువంటి పనైనా కావచ్చు. ఇది నాకు ఈ పని నాకు చెయ్యాలని లేదు అసలు, ద్వేషం, ఈ పని అంటే నాకు అసహ్యం, అలాంటి లక్షణం ఉన్నదైనా కావచ్చు. ప్రతి విషయములోనూ కూడా రాగద్వేషాలు ఉంటాయి, గుర్తెట్టుకో. ఎందులో? ప్రతి పనిలోనూ కూడా. ఈ పనులు దేనికి సంబంధించినవి? ఇంద్రియాలకు సంబంధించినవి. నీ కర్మేంద్రియాలు నీ జ్ఞానేంద్రియాలు కలిసి చేస్తేనే పనులు అయ్యేటటువంటివి. ఏ పని ఆటోమేటిక్గా అయిపోతుంది, ఆకాశంలో జరిగిపోతుంది. నీ ఆలోచన జరగాలి, ఆ ఆలోచన అనుగుణంగా నీ కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు ఏమండి నీ శరీరం అంతా దానికి సేవకుడిగా పనిచేయాలి. తర్వాత అవన్నీ కూడా జ్ఞానేంద్రియం దాని పని ఆలోచన చేస్తున్నాం, ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ప్రమాదం ఏం రాబోతుంది, ప్రమాదం ఎలా తప్పించుకోవాలి. మొత్తం ఈ రెండు ఇంద్రియముల యొక్క యాక్షను దేని ఎళ్ళ? ఈ పనుల ఎళ్ళ కలిసి ఉంటుంది. ఆ ఇంద్రియాలకిట ప్రతి పనిలోనూ కూడా ఇంద్రియానికి ప్రతి పనిలోని అది ఇష్టమైనా ఉంటుంది, అనిష్టమైనా ఉంటుంది, ద్వేషమైనా ఉంటుంది అండి. అది గుర్తుపెట్టుకో. నువ్వు పని చేయడమే కాదు, నీ పని వెనకాల నీకు ఇష్టము అనిష్టము రెండు కూడా తగులుకున్నాయి ఆ పనితో పాటు. అది మాత్రం వదిలిపెట్టేసుకో. ఇష్టానిష్టాలు అనుకున్నావో, పని చేయడం వేరు. ఇష్టానిష్టాలు అనుకున్నావో అది నీకు విఘ్నం అయ్యా. ఆ ఇష్టానిష్టాలతో ప్రమేయం లేకుండా కర్మ చేయి, అది మొట్టమొదటి నుంచి కృష్ణ యొక్క తత్వం అది. కానీ దాని లక్షణం ఏంటంటే ఏ పని చేస్తున్నా సరే ఇష్టానిష్టాలతో ఉదాహరణకి డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, బజార్లో వెళ్తున్నాడు, లేదా ఇంటికి మామిడి పడి సీజన్ వచ్చింది, పిల్లలందరూ తింటున్నారు, ఒక్క ముక్క తిండేవాడు ఒక్క ముక్క తిన్నాను ఏం పర్వాలేదు, నీకు ఇంకో మాత్ర కాస్త ఎక్స్ట్రా వేసుకో. అక్కడ ఏమైందండి? తినాలి లోపల మనసు పీకేస్తుంది, భయం ఓ పక్కన ఉంది, ఏమో ఇంకా షుగర్ పెరిగిపోతామని. పక్కన సలహాలు కూడా చెప్పేస్తున్నారు, ఇంకో హాఫ్ టాబ్లెట్ వేసుకో, ఫుల్ టాబ్లెట్ వేసుకో, ఓ పూట వేసుకో, ఏం పర్వాలేదు. అంటే అక్కడ రాగం అనే తినడం అనేటువంటి ప్రక్రియ వేరు, దాని ఎడల మక్కువ అనేటటువంటి లక్షణం వేరు. అలా కొన్ని చేయబుద్ధి లేదు, కానీ బలవంతంగా చేస్తూ ఉంటాం కొన్ని పనులు. ఓ ఆఫీసులో పనిచేస్తున్నాం, మిలిటరీ పోలీసు డిపార్ట్మెంట్ తీసుకోండి, కింద కానిస్టేబుల్కి ఒక ఇష్టం లేని పని కావచ్చు, పైవాడు చెప్తే చచ్చినట్టు చేయవలసింది. అక్కడ అలా ద్వేషించే వస్తు ఆ పనిలో తప్పు కాదు, ఆ పని వీడికి ఉన్న లక్షణం ఏంటి? వీడికి ద్వేషం ఉంది. అంటే పని చేయడం, ఆ పని చేసేప్పుడు వీడికి ఆ పని మూలంగా వీడి ఆల్రెడీ ఉన్న సంస్కారాలకి రియాక్షన్ ఏంటంటే దాని ఎడల రాగమైనా ఉండొచ్చు, దాని ఎడల ద్వేషమైనా ఉండొచ్చు. ఆ రెండు పని చేయడం గురించి నేను మాట్లాడట్లేదు అర్జున, ఆ పనితో నీకున్నటువంటి సంబంధం గురించి నేను మాట్లాడుతున్నాను. అది రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు. ఆ రెండు ఏంటి తెలిసిన, నీ జన్మలో నీకు ప్రతి వాడికి వచ్చే మొట్టమొదటి విఘ్నాలు ఈ దేని మూలంగా వస్తాయంటే నీ రాగద్వేషాల మూలంగా వస్తాయి. ఆ పనితోటి ఇష్టపడి చేస్తున్నావా, అనిష్టంతో చేస్తున్నావా? పని చేస్తున్నావా అని అడగట్లేదు, ఇష్టంతో చేస్తున్నావా, అనిష్టంగా చేస్తున్నావా? నెక్స్ట్ క్వశ్చన్. ఆ రెండు చాలు. నాకు కావాల్సిన ఆ ఇష్టానిష్టాలు తప్ప నువ్వు పని చేసేవా చేయలేదా నా సంబంధం కాదు. ఆ రెండు ఎటువంటి అంటే అది నీకు పరిపంథి అని. పరిపంథి అంటే మన మార్గంలోనే ప్రయత్నం చేస్తుంటాడు, ఒక్క క్షణం ఎవరిపడి ఎవడికి సామాను ఎత్తుకు దొంగతనం చేసి పారిపోయాడండి, అంటే దోపిడీదారు. పరిపంథి అంటే పంథ అంటే మార్గం, మనతో పాటు వాడు కో ప్యాసింజర్లా నడుస్తున్నాడు, మనం వాడితో మాట్లాడుతూ ఉంటాం, వాడు ఎప్పుడు మనకు అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు మన సామాను కొట్టేద్దామని చూస్తుంటాడు, కానీ స్నేహంగా నడిపిస్తుంటాడు. అలాంటి వాడిని ఏమంటారంటే పరిపంథి, మనతోటే నడుస్తూ మార్గంలో మనకి అపకారం చేసేటటువంటి వాడు. వాడిని ఎవరయ్యాక నీ జీవిత కాలంలో నీకు ఇద్దరు ఉన్నారయ్యా.
నీతో పాటే ఉంటారు, వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. వాళ్ళు ఎవరయ్యా? రాగద్వేషాలు. ఆ ఇద్దరు నీకు ఉపకారం చేస్తారు, ఎప్పుడు జన్మలో చేరి గుర్తెట్టుకో. ఇద్దరు నీకు అపకారం చేయడానికే అది కాసిపెట్టు కూర్చున్నారు. ఎన్నాళ్ళు? పుట్టిన దగ్గర చివరి క్షణం దాకా కూడా అంటూ ఇక్కడ ఈ వాక్యాన్ని భాష అంతా మనం తర్వాత క్లాసులు చెప్పుకుందామండి. ఇక్కడికి ఆపుకుందాం. ఓం 34 నుంచి తర్వాత చెప్పుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్ బ్రహ్మ శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.